మామూలుగా మనం కేజీఎఫ్ గురించి వినే ఉంటాం, కానీ ఇది కేడీఎఫ్ అంటే కోహినూర్ డైమండ్ ఫీల్డ్. మామూలుగా అయితే వర్షాకాలం వస్తూ పంట తెస్తుందేమో, కానీ ఇక్కడ మాత్రం వజ్రాలను వెంట తెస్తుంది. ఇంతకీ ఇక్కడ దొరికే వజ్రాల విలువ ఎంత ఉంటుంది? ఏటా ఎన్నేసి కోట్ల విలువ చేసే వజ్రాల మార్కెట్ ఇక్కడ నడుస్తుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏది? అక్కడ జరిగే ఆ డైమండ్ హంట్ ఎలాంటిది? ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళకు 15 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని విలువ లక్షల్లో ఉంటుంది. దీంతో తన దరిద్రం తీరిపోయిందని భావిస్తున్నారీమె. ఇక పెరవలి కొల్లాపూర్కు చెందిన ఒక వ్యక్తికి 30 లక్షల విలువైన వజ్రం దొరికింది. తాను పడ్డ కష్టాలకు ఒక పరిష్కార మార్గం దొరికిందని ఫీల్ అవుతారు ఈయన. ఇలాంటి డైమండ్ స్టోరీస్ ఇక్కడ సర్వసాధారణం. కారణం, ఆంధ్రప్రదేశ్కి చెందిన కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో కొన్ని కోట్ల రూపాయల విలువైన వజ్రాలు బయటపడతాయి. అనుకోని అదృష్టంలా కొందరి జీవితాల్నే మార్చేస్తాయి. అనంతపురంలో అయితే ఒక ఊరి పేరు వజ్రకరూర్. ఈ ఊరు చూస్తే దుమ్ముధూళితో కనిపిస్తుంది. కానీ వర్షాకాలం వస్తే చాలు ఇక్కడొక చిన్న సైజ్ కేజీఎఫ్ ని తలపిస్తుంది. అలాగని పెద్ద పెద్ద నరాచీ సెట్లు ఏమి ఉండవు. ఎవరిని ఎవరు బంధించరు. అందుకంటూ గరుడ రేంజ్ విలన్లు కూడా పెద్దగా ఉండరు. ఆ మాటకొస్తే హరిహర వీరమల్లుల ఒకరికి దొరికిన వజ్రం మరొకరు చోరీ చేయడం వంటి సెంటిమెంట్ సన్నివేశాలేముండవు. వారి చేతిలో కూడా పెద్ద పరికరాలు ఏమీ ఉండవు. చిన్న చిన్న కర్రలు, గరిటెలు, జల్లెళ్లు వంటి సామాన్యమైన వంటింటి సామాన్లతోనే వారి వజ్రాల వేట కొనసాగిస్తారు. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర వంటి మండలాల్లో ఈ వజ్రాల వేట ఒక రేంజ్లో జరుగుతుంది. వర్షాకాలం రావడంతోనే బీడు భూములు కాస్త వీరికి నిధి నిక్షేపాలు దొరికి గనుల్లా కనిపిస్తాయి. ఇక్కడి ఒండ్రుమట్టిలో మీరు వెతికే కొద్దీ వజ్రాలతో పాటు ఎన్నో విలువైన రాళ్లు దొరుకుతాయి. వాటిలో కొన్ని హరిహర వీరమల్లులో చూపించినట్టు కోహినూర్ లాంటివి కూడా ఉంటాయి. వాటి ధరలు కొన్ని కోట్లల్లో పలుకుతుంటాయి. అలాగని ఇక్కడేం పెద్ద పెద్ద బ్యానర్లుండవు. భారీ భారీ కంపెనీ బ్రాండ్లు కూడా ఏవీ కనిపించవు. కానీ ఈ ప్రాంతంలో వజ్రాల వేటకు దిగే వారికి 1-2 లక్షల నుంచి మొదలు పెడితే అప్పుడప్పుడు 50 లక్షల రూపాయల మేర విలువైన రాళ్లను చేజిక్కించుకుంటూ ఉంటారు. మద్దికెర, తుగ్గలి మండలాల్లో సీజన్కి సుమారు 5 కోట్ల విలువైన వజ్రాలు లభిస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఎందుకిలా దొరుకుతున్నాయంటే ఇక్కడ కొన్ని బిలియన్ సంవత్సరాల నాటి అగ్నిపర్వత కింబర్లైట్ నిర్మాణాలు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి సహజ సిద్ధ ప్రక్రియల ద్వారా వజ్రాల్లా తయారవుతుంటాయి. వాటిలో కొన్ని నదీ గర్భాలు, పొలాల్లోకి తరచూ వాతావరణ మార్పిడి కారణంగా మారుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి భూగర్భంలో ఉంటూ ఇదిగో ఇలా సామాన్యుల చేతికి చిక్కేస్తుంటాయి. వారిని లక్షాధికారులను చేస్తుంటాయి. ఇక్కడిలా విలువైన రాళ్లు దొరుకుతున్నాయని తెలియడంతో కేవలం ఏపీకి చెందిన వారు మాత్రమే కాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని వందలాది మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి బీడు భూములు, ఇతర స్థలాలు, పొలాలను జల్లెడ పట్టేస్తారు. గంటల కొద్దీ అదే పనిగా మట్టి తవ్వుతూనే ఉంటారు. చిన్న రాయి చేజిక్కినా 1-2 లక్షలైనా దొరుకుతుంది కదా అన్న కోణంలో వీరి డైమండ్ హంట్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంటుంది. ఒక్కోసారి వీరి అదృష్టం బాగుంటే అవి 50-60 లక్షలు మాత్రమే కాదు, 3-4 కోట్ల రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదని అంటారు. ఈ డైమండ్ రష్ కారణంగా ఈ ప్రాంతం ఆర్థికంగా ఎంతో మెరుగుపడుతుంది. ఓ కర్నూలు రైతుకు 13 లక్షల విలువ చేసి వజ్రం దొరికిందని, మరో మహిళకు 10 లక్షల మేర విలువైన రాయి దొరికిందని ఇక్కడ తరచూ ఏదో ఒక వార్త వర్షాకాలంలో వినిపిస్తూనే ఉంటుంది. ఒక్కో సీజన్లో ఈ అదృష్టవంతుల సంఖ్య పెరగొచ్చు కూడా. కోహినూర్ వజ్రం దొరికింది కూడా సరిగ్గా ఇలాంటి ప్రాంతంలోనే. అయితే అది కృష్ణానదికి దగ్గరలోని కొల్లూరు ప్రాంతంలో. ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల్లో ఒకటైన ఈ కోహినూర్ 105 క్యారెట్లకు పైగా ఉంటుంది. ఇది కాకతీయుల రాజుల నుంచి మొఘల్, పర్షియన్, సిక్ ఇలా చేతులు మారి చివరికి బ్రిటిష్ వారు దీన్ని 1849లో చేజిక్కించుకున్నట్టు చెబుతుంది హిస్టరీ ఆఫ్ కోహినూర్. కోహినూర్ హిస్టరీ మొత్తం గోల్కొండ ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రాంతం హోప్ డైమండ్, దర్యాయి నూర్ వంటి ప్రసిద్ధ వజ్రాలతో ముడిపడి ఉంటుంది. కృష్ణ, దాని పరివాహక ప్రాంతాలు, ఇతర ఉపనదులు ఇలాంటి వజ్ర వైడూర్యాలను అందించే ప్రాంతాలుగా పేరు సాధించాయి. ఆనాటి నుంచి ఈ వజ్రాల వేట కొనసాగుతూనే వస్తుంది. ఎందరినో లక్షాధికారులను చేస్తూనే ఉంది.
అటు గుంటూరు జిల్లా తని ఎనుకొండ నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ వజ్రాలు చేరుకుంటున్నారు. చిన్న చిన్న రంగురాళ్ళు, చిన్న చిన్న మొక్కలు దొరుకుతున్నాయని చెప్పుకుంటున్నారు. చాలా మంది దాదాపు 100-200 మంది వజ్రాల చెరువులు ఏరుకుంటున్నారు. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ పరిటల గ్రామంలో చాలా చోట్ల గుంటలు తవ్వి వజ్రాలు జల్లెలు పట్టుకొని తీసుకెళ్లారు. చాలా చోట్ల పరిసరాలు గుంటలు తోని పరిసరాలు ఈ రోజుకి అంతే ఉన్నాయి. గవర్నమెంట్ ఆక్యుపేషన్ ఉండే ఆ గుంటలన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచింది. పరిటాల కోహినూర్ వజ్రం కూడా ఎక్కడే దొరికిందని చెప్పుకుంటారు. కేవలం ఇది ఆర్థికపరమైన వ్యవహారం మాత్రమే కాదు, సాంస్కృతికంగానూ ప్రభావితం చేస్తూనే ఉంది వజ్రాల వేట. తరచి చూస్తే సుదీర్ఘ చరిత్రతో పెనవేసుకుని కనిపిస్తోంది. ఒకప్పుడు కుతుబ్ షాహీ రాజవంశం ఆధీనంలోని గోల్కొండ ప్రపంచ వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా నిలిచింది. ఈ వేట ఇప్పటిది కాదు, ఆనాటి నుంచే ఉందని చరిత్రను తిరిగి గుర్తుకు చేసుకుంటాయి దృశ్యాలు. ఇది కేవలం ఆశల వేట మాత్రమే కాదు, అలనాటి సాంప్రదాయంగా చెబుతాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఎంత వర్షం కురుస్తున్నా లెక్క చేయక ఈ పంట పొలాల్లో, బీడు భూముల్లో తమ తమ అదృష్ట పరీక్ష చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యవసాయ చరిత్రలోనే ఇదొక వజ్రతుల్యమైన అధ్యాయం. వజ్రాల వ్యవసాయంగా వీరు ఒకంత గర్వంగా చెప్పడం కనిపిస్తుందిక్కడ. హరిహర వీరమల్లు సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. కోహినూర్ డైమండ్ కోసమే ఆ సినిమా అంతా. అలాంటి కోహినూర్ దొరికింది మరెక్కడో కాదు, ఇక్కడే మన తెలుగు రాష్ట్రంలోనే. అసలు ఈ ప్రాంతం భౌగోళికంగా ఎందుకంత ప్రత్యేకమైనది? ఆ కాలంలో కూడా ఈ వజ్రాల వేట ఎంత లాభదాయకమైనది ఇప్పుడు చూద్దాం. కోహినూర్ ఈ పేరు చెప్పగానే అందరి కళ్ళు జిగేల్మంటాయి. అలాంటి జిగేల్మనే ఈ వజ్రం దొరికింది కృష్ణానదిని ఆనుకుని ఉండే కొల్లూరు అనే గ్రామంలో. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో ఈ ఊరు కూడా ఖాళీ అయిపోయింది. నదికి అవతలి వైపు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కొల్లూరుకు వెళ్లాలంటే సత్తెనపల్లి నుంచి ఇరుకైన దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఊరు దాటిన తర్వాత కృష్ణానది ఒడ్డున పంతులుగారి చెరువు అనే ప్రాంతం సరిగ్గా ఇదే కోహినూరు వజ్రం దొరికిన చోటుగా చెప్తారు. వజ్రాలు దొరికే ప్రాంతానికి ప్రత్యేక భౌగోళిక స్వరూపం ఉంటుంది. కోహినూరు దొరికిన ఈ ప్రాంతంలో కంకర రాళ్ల గుంతలు 2 నుంచి 14 అడుగుల వరకుంటాయి. వజ్రాలుండే పొర దాదాపు 1/2 అడుగు మందం ఉంటుంది. నల్లమల కొండల అంచుల్లో ఈ ప్రాంతం ఉండడాన్ని బట్టి చూస్తే ఇక్కడ వజ్రాలు పుట్టాయని చెప్పడం కంటే కొట్టుకు వచ్చాయని అంటారు నిపుణులు. మేలిమి వజ్రాలు ఇక్కడ తవ్వే కొద్దీ దొరుకుతూ ఉండడంతో ఆయా రాజుల కాలంలో వారికో అయాచిత వరంగా మారినట్టుగాను అంచనా వేస్తారు పురావస్తు శాస్త్రవేత్తలు. కాకతీయులు, కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాలు ఆయా రాజ్యాల పాలిట అదనపు ఆదాయ వనరులుగా వర్ధిల్లాయి. కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాల ఖ్యాతి ఐరోపా వరకు పాకడంతో గోల్కొండ అంటేనే వజ్రాలకు పర్యాయపదంగా మారింది. గోల్కొండ అనగానే అశేష విశేష సంపదకు నిలయంగా పేరుగాంచింది. కొల్లూరు గనులు అప్పట్లో భారత్లోని అతిపెద్ద గనులుగా పేరు సాధించాయి. అప్పట్లో ఈ ప్రాంతంలో 1,00,000 జనాభా మాత్రమే ఉండేదని, ఈ గనుల్లో ఎప్పుడూ 30 నుంచి 60 వేల మంది వరకు పనిచేస్తుండేవారని రాసుకొచ్చారు ఫ్రెంచి పర్యాటకుడు. ఈ ప్రాంతంలో నాటి కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన వాచ్ టవర్ అలనాటి చరిత్రకు సాక్షిభూతంగా చెబుతారు. ఈ ప్రాంతంలో ప్రపంచంలోని మేలిమి వజ్రాలు దొరికినట్టు చెబుతుంది చరిత్ర. రీజెంట్, దర్యా-ఇ-నూర్, అర్లాఫ్, నిజాం డైమండ్, గ్రేట్ మొఘల్, హోప్ వంటివి ఈ గనుల నుంచి వెలుగు చూసినవే. అయితే ఇవన్నీ ఇప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. గార్డెన్ మెకంచి కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు 19వ శతాబ్దంలో మాన్వెల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్లో కోహినూర్ కొల్లూరులో దొరికిందని రాశారు. ఈ ప్రాంతంలో గోల్కొండ పాలకుల కింద ఉండేదని అన్నారు. బాప్టిస్ట్ టావెర్నియర్ అనే పర్యాటకుడు గోల్కొండ నుంచి ప్రయాణించి కృష్ణానదిని దాటి గనికొల్లూరు అని ఈ ప్రాంతం చేరుకున్నట్టు రాసుకొచ్చారు. ఇది పులిచింతలకు దక్షిణంగా బెల్లంకొండకు పడమటగా ఉందని, దీన్నే కొల్లూరు అంటారని చెబుతారు చరిత్రకారులు. ఒక రైతు తాను విత్తనాలు నాటుతూ 25 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం ద్వారా ఇక్కడి వజ్రాల వేటకు పునాది వేసినట్టు చెబుతాడు టావెర్నియర్. ది కోహినూర్ డైమండ్, ది హిస్టరీ అండ్ ది లెజెండ్ అనే పుస్తకంలోనూ కొల్లూరు కోహినూరు జన్మస్థలంగా రాశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కొల్లూరు కోహినూరు పుట్టిన ప్రాంతంగా చెబుతుంది. కొల్లూరు వజ్రపు గనుల గురించి 13వ శతాబ్దిలో మార్కో పోలో రికార్డ్ చేసినట్టు చెబుతారు. పలువురు పరిశోధకులు, చరిత్రకారులు కోహినూర్ సహా అనేక వజ్రాలు ఇక్కడే దొరికినట్టు రాసుకొచ్చారు. 1290లో తొలిసారిగా ఇక్కడ గనులు ఉన్నట్లుగా బయటపడినట్టు చెబుతారు. రుద్రమాదేవి పాలనా కాలంలో మార్కోపోలో అనే యాత్రికుడు చీరాల ద్వారా ఈ ప్రాంతంలోకి ప్రవేశించి కొల్లూరు దగ్గర వజ్రాల గనుల గురించి ప్రస్తావించినట్టు చెబుతుంది చరిత్ర. కుతుబ్ షాహీల తర్వాత మొఘలులు, నిజాంల పాలన వచ్చింది. ఆ తర్వాత ఈ గనుల గురించి తెలియరాలేదు.
బ్రిటిష్ వారు ఇక్కడ వజ్రాల గనులు ఉన్నట్లు గుర్తించారు, కానీ తర్వాతి కాలంలో కొత్త వజ్రాలను తవ్వినట్టు చరిత్ర లేదు. ఇక కర్నూలు, అనంతపురం జిల్లాలో వజ్రాలు దొరకడానికి ప్రధాన కారణం ఇక్కడ కృష్ణా, పెన్నా నది పరివాహక ప్రాంతంలోని చతుర్భుజ కంకర ఉండడమేనంటారు. వీటిని డైమండ్ బేరింగ్ గ్రావెల్స్ అంటారు. ఈ కంకర ఉన్న చోట వజ్రాలు దొరుకుతాయని చెబుతారు నిపుణులు. అప్పట్లో ఈ ప్రాంతం కూడా గోల్కొండ కిందకే వచ్చేది. ఒక రాయి వజ్రమా కాదా కొన్ని పరీక్షల ద్వారా గుర్తిస్తారు. మొదట దాని మెరుపును అంచనా వేస్తారు. అంతేకాదు పారదర్శకత కూడా కీలకమే. ఎంతో మెరుగ్గా ఉంటూ అంతే ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి వజ్రాలు. ఇక కాఠిన్యం కూడా వజ్రం విషయంలో ముఖ్యమే. వజ్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గీతలు పడవు. వీటికి సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. నిజమైన వజ్రం నీటిలో మునిగిపోతుందని అంటారు నిపుణులు. అదే నకిలీదైతే తేలిపోతుందని చెప్తారు. వజ్రం వేడిగా ఉంటే పొగ పీల్చుకోదని, అదే నకిలీది పీల్చుకుంటుందని అంటారు. వజ్రం రకరకాల దిశల్లో వెలుగులేనుతుంది. అదే నకిలీది అలా చేయదని చెప్తారు డైమండ్ ఎక్స్పర్ట్స్.